గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1019. ఈరోజు డైలీ మనీ షోలోని చాలా ఇంట్రెస్టింగ్ టాపికే మాట్లాడుకోబోతున్నాం. ప్రజెంట్ మార్కెట్ కండిషన్ చూసారనుకోండి, వేరియస్ ఇష్యూస్తోని ఒకరోజు మార్కెట్ పెరుగుతుంటుంది, ఒక 4-5 రోజులు మార్కెట్ పడుతుంటుంది. సో ఇటువంటి కండిషన్లో అసలు ఇన్వెస్టర్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అంటే మన మార్కెట్ ఇలా గ్లోబల్ ఇష్యూస్తో పడుతుంది కదా, అసలు మన ఎకానమీ పరిస్థితి ఏంటి, మన ఎకానమీ ఎలా ఉన్నది, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉన్నది అనుకోండి, అప్పుడు కంపెనీస్ మంచి నెంబర్స్ని డెలివర్ చేస్తాయి. సో దాంతో స్టాక్ మార్కెట్లో కూడా మనకి ర్యాలీ కనపడుతుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా మన ఇంటర్నల్లీ మన ఎకానమీ పరిస్థితి ఏంటి అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. దాని గురించి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ డేటాని మీకు షేర్ చేయబోతున్నాను. ఒక రిపోర్ట్ వచ్చింది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఆ డేటాని చూసినట్లయితే మీకు మన మార్కెట్ రిలేటెడ్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అండ్ దీంతోపాటు ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాము. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 72 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,029 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 27 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,470 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.42% పెరిగింది. అండ్ ఈ రోజు మన నిఫ్టీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ 90 పాయింట్స్ వరకు డ్రాగ్ చేయడం జరిగింది. సో ఐటీ స్టాక్స్ లో ఈ రోజు ప్రెషర్ కనపడడానికి రీజన్ ఇంటర్నేషనల్ బ్రోకింగ్ ఫర్మ్ అయినటువంటి మోర్గన్ స్టాన్లే వాళ్ళు మన ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ప్రెసెంట్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లోని ర్యాపిడ్ షిఫ్ట్ జరుగుతుంది కదా, దీంతో పాటుగా టెక్నాలజికల్ ఇవాల్యుయేషన్ లో జరుగుతున్నటువంటి షిఫ్ట్ వలన కూడా మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ కొంత డౌన్ సైడ్ రిస్క్ ని ఫేస్ చేస్తున్నాయని, అండ్ దీంతో పాటుగా యుఎస్ ఎకానమీ కూడా ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నది కదా. సో యుఎస్ ఎకానమీలో రికవరీ కనపడడానికి కూడా కొంత టైం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని, అండ్ అంతేకాకుండా టెక్నాలజీ షిఫ్ట్ ఏదైతే జరుగుతుందో దాంతో మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా కొంత రిస్క్ ని ఫేస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తూ వేరియస్ ఐటీ స్టాక్స్ యొక్క టార్గెట్ ప్రైస్ అయితే వీళ్ళు కట్ చేయడం జరిగింది. దీనిలో ఇన్ఫోసిస్ టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 2,150 రూపీస్ నుంచి 1,740 రూపీస్ కి కట్ చేసినట్లయితే టీసీఎస్ టార్గెట్ ప్రైస్ ని 4,660 రూపీస్ నుంచి 3,950 రూపీస్ కి కట్ చేశారు. దీంతో పాటు ఏ ఐటీ స్టాక్ టార్గెట్ ని ఎంత కట్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటు వీళ్ళు కొన్ని కంపారిజన్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇన్ఫోసిస్ తో కంపేర్ చేస్తే టీసీఎస్ ని పిక్ చేసుకుంటామని, హెచ్సిఎల్ టెక్నాలజీస్ తో కంపేర్ చేస్తే టెక్ మహేంద్రాని పిక్ చేస్తామని, ఎంఫసిస్ తో కంపేర్ చేస్తే కోఫోర్స్ ని పిక్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏ స్టాక్స్ ని పిక్ చేసుకున్నా అన్ని స్టాక్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు కట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లోని ప్రెషర్ కనపడింది. సో ఐటీ ఇండెక్స్ ఇంతలా కరెక్ట్ అవడంతోనే ఓవరాల్ గా మార్కెట్ లోని కొంత నెగిటివ్ రియాక్షన్ అనేది కనపడింది. దీంతో పాటుగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అలాగే ఉన్నాయి, మనం ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మన మార్కెట్ ని ఓన్లీ ఇంపాక్ట్ చేస్తున్నాయా, మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివిటీ ఉందా? సో ఇన్వెస్టర్స్ మైండ్ లోని ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది కదా చాలా రోజుల నుంచి. ఎందుకంటే ఒకటి Q2, Q3 నెంబర్స్ వీక్ గా వచ్చినప్పుడు మన మార్కెట్ కరెక్ట్ అయింది. దాంతో పాటు ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి ఆయన వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తామని ఇటువంటి కామెంట్స్ చేయడంతో మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. మార్కెట్ ఇంతలా పడిపోతుందంటే మన ఎకానమీలో అంత వీక్నెస్ ఉన్నదా అని చెప్పి డౌట్స్ అయితే రైజ్ అవుతాయి కదా. దీని రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి డేటాని ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఆ డేటా పాయింట్స్ ఏవైతే షేర్ చేస్తానో వాటిని అయితే వినడానికి ప్రయత్నించండి. ఈ టఫ్ టైమ్ లోని మనం మార్కెట్ రిలేటెడ్ గా మీ అందరికీ కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. ఈ రిపోర్ట్ ని మోర్గన్ స్టాన్లే వాళ్ళే రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు మెయిన్ గా అడ్రస్ చేస్తున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ప్రెసెంట్ మన ఎకానమీలో స్లో డౌన్ కనపడింది కదా ఇన్ని రోజులు, ఈ స్లో డౌన్ కనపడడానికి రీజన్స్ ఏంటి, అండ్ మన ఎకానమీని ఇక్కడి నుంచి ముందుకు డ్రైవ్ చేసేటువంటి అంశాలు ఏమున్నాయి, అండ్ అంతేకాకుండా కన్జంప్షన్ లోని వీక్నెస్ కనపడుతున్నది కదా, ఈ కన్జంప్షన్ లోని రికవరీ ఎలా ఉండబోతుంది, క్యాపెక్స్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది, అండ్ అలాగే టారిఫ్స్ రిలేటెడ్ గా అది కూడా భయపడుతున్నారు కదా. సో ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా కూడా ఇండియా ఎలా డీల్ చేయబోతుంది, దీని యొక్క అవుట్లుక్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి వీళ్ళు ఈ రిపోర్ట్ లోని క్లియర్ గా డేటా అయితే షేర్ చేశారు. సో 1 by 1 పాయింట్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మన ఎకానమీలోని కొంత స్లో డౌన్ కనపడడానికి రీజన్స్ మనం మాట్లాడుకోవాలంటే ఎలక్షన్ ముందు గవర్నమెంట్ యొక్క క్యాపెక్స్ కొంత తగ్గింది కదా. సో ఈ గవర్నమెంట్ యొక్క క్యాపెక్స్ తగ్గడంతో పాటు మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ కూడా ఒక్కసారి పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ పెరగడం, క్యాపెక్స్ తగ్గడం, ఇటువంటి వేరియస్ రీజన్స్ తోని మన ఎకానమీలోని స్లో డౌన్ అన్నది చూసాం. నౌ ఇక్కడ నుంచి మన ఎకానమీలోని రికవరీ కనపడాలంటే మెయిన్ మన ఎకానమీని డ్రైవ్ చేసేటువంటి అంశాలే ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఈజ్ మన జిఎస్టీ కలెక్షన్స్ లోని ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతున్నది. సో ఈ జిఎస్టీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా. నో గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ అయింది అనుకోండి, గవర్నమెంట్ క్యాపెక్స్ సైడ్ స్పెండింగ్ కూడా పెంచొచ్చు కదా. యాక్చువల్లీ ఎలక్షన్ టైమ్ లోని గవర్నమెంట్ క్యాపెక్స్ కొంత తగ్గినట్లయితే ఈ డిసెంబర్ జనవరి మంత్ లోని అగైన్ గవర్నమెంట్ క్యాపెక్స్ కూడా పెరుగుతున్నది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 బడ్జెట్ ప్లాన్ ప్రకారం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10.1% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు
ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఆర్బీఐ రీసెంట్ గా మానిటరీ పాలసీ రిలేటెడ్ గా ఏవైతే చేంజెస్ తీసుకొస్తుందో అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే చేసింది కదా ఆర్బీఐ. ఈ రేట్ కట్ సైకిల్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ కూడా మళ్ళీ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడంతో ఆర్బీఐ ఏప్రిల్ మీటింగ్ లో కూడా మరొక 25 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ కట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. ఇలా ఆర్బీఐ రేట్ కట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి కదా అని చెప్పి ఎక్కువ మంది లోన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా. ఈ లోన్స్ తీసుకుని స్పెండింగ్ కనుక పెరిగింది అనుకోండి ఏమవుతుంది, కన్సంప్షన్ థీమ్ అనేది పికప్ అవుతుంది కదా. దీంతో పాటు రీసెంట్ గా ఆర్బీఐ మూవ్ మనం చూసాం అనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ మార్కెట్ లోని లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడానికి అయితే ఆర్బీఐ కంటిన్యూస్ గా ప్రయత్నిస్తుంది కదా. దాని గురించి కూడా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ లోని ఆర్బీఐ లిక్విడిటీని పంప్ చేయడంతో పాటుగా ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా కొన్ని రెగ్యులేటరీ చేంజెస్ కూడా తీసుకొచ్చింది కదా. అదే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ కి ఇచ్చేటువంటి క్రెడిట్ ఏదైతే ఉంటుందో దానిపైన రిస్క్ వెయిటేజ్ అన్నది తగ్గించింది కదా రీసెంట్ గా ఆర్బీఐ. ప్రీవియస్ గా దాన్ని పెంచడం జరిగింది, మళ్ళీ ఇది తగ్గించింది. ఇది తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది, ఎన్బిఎఫ్సిస్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే బ్యాంక్స్ దగ్గర నుంచి క్రెడిట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా మన ఫైనాన్షియల్ సిస్టమ్ లోని లిక్విడిటీ అన్నది బాగా పెరుగుతుంది. ఈ లిక్విడిటీ పెరిగినట్లయితే కన్సంప్షన్ లోని తిరిగి గ్రోత్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. దీంతో పాటుగా రీసెంట్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ కూడా మీరు చూసారనుకోండి, ఏం చేశారు బడ్జెట్ లోని, న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని మేజర్ చేంజెస్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది కదా. సో ఈ చేంజెస్ ఏవైతే తీసుకొచ్చారో దాని వల్ల నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మిడిల్ క్లాస్ పైన ఈ ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి చాలా మంది దగ్గర డబ్బులు మిగులుతాయి. సో ఇలా డబ్బులు మిగిలినట్లయితే ఏం చేస్తారు, ఖర్చు పెడతారు కదా. సో ఇలా ఖర్చు పెట్టినట్లయితే కన్సంప్షన్ తిరిగి మన కంట్రీలోని పికప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ కొన్ని ప్రొడక్ట్స్ పైన జిఎస్టీని కూడా తగ్గిస్తామని అనౌన్స్ చేశారు కదా. ఈ జిఎస్టీ కట్స్ కూడా జరిగినట్లయితే దాని వల్ల కూడా ఒక రకంగా మిడిల్ క్లాస్ పైన బర్డెన్ తగ్గుతుంది. సో ఓవరాల్ గా ఇలాంటి గవర్నమెంట్ చేంజెస్ ఏవైతే తీసుకొస్తుందో దాని వలన మన కంట్రీలోని కన్సంప్షన్ అయితే స్ట్రాంగ్ గా పికప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ క్యాపెక్స్ అవుట్లుక్ విషయంకి వచ్చేసరికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్ అండ్ థర్డ్ క్వార్టర్ లోని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్యాపెక్స్ 4% వరకు గ్రో అయినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 24 క్వార్టర్ 4 లోని ఇది 9% వరకు గ్రో అయిందని. దీనిలోని మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాపెక్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా పికప్ అవుతున్నదని. సో గవర్నమెంట్ క్యాపెక్స్ ఏదైతే జరుగుతున్నదో దీని వల్ల మన ఎకానమీలోని స్ట్రాంగ్ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని. బట్ ప్రెసెంట్ ప్రైవేట్ క్యాపెక్స్ లోనైతే ఇంకా స్లో పేసే కంటిన్యూ అవుతున్నదని. ప్రైవేట్ క్యాపెక్స్ కూడా పికప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఓవరాల్ గా గవర్నమెంట్ క్యాపెక్స్ పెరిగి దీంతో పాటుగా ప్రైవేట్ క్యాపెక్స్ ప్రెసెంట్ స్లోగా ఉన్నది కదా, దీనిలో కూడా పికప్ స్టార్ట్ అయింది అనుకోండి. ఓవరాల్ గా మన కంట్రీలోని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది కదా. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకోండి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ది కలిపి, దాని ఎకానమీలోని మంచి బూస్ట్ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్ గా యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి కూడా అందరూ భయపడుతుంది ఏంటి, యుఎస్ ఇండియా పైన రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తా అంటుంది కదా. ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అవుతున్నాయి కదా. దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళు కొంత డేటాని షేర్ చేయడం జరిగింది. యుఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ మన పైన విధించడానికి ఏప్రిల్ 2 డెడ్ లైన్ కదా. ఆ డెడ్ లైన్ ఇష్యూ ఏదైతే ఉన్నదో దాన్ని ఇండియా అవాయిడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రెసెంట్ ట్రేడ్ డీల్ జరగాలనుకోండి, మనకున్నటువంటిది చాలా షార్ట్ టర్మ్ కదా. ఈ షార్ట్ టైమ్ లోని ట్రేడ్ డీల్ జరిగేటువంటి అవకాశాలు లేవు. బట్ ఇండియా అండ్ యుఎస్ మధ్యన దీని రిలేటెడ్ గా పాజిటివ్ గానే చర్చలు జరుగుతున్నాయని. అండ్ 2025 లోని ఈ రెండు కంట్రీస్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓన్లీ ఈ డెడ్ లైన్ అవాయిడ్ చేయడం కష్టం కాబట్టి కొంతకాలం మన పైన రెసిప్రోకల్ టారిఫ్స్ ఇష్యూ ఉన్నా కూడా ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఫైనల్ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఈ ఇయర్ లోనే జరుగుతుందని. వన్స్ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఫైనల్ అయిపోయినట్లయితే ఇప్పటి వరకు మార్కెట్ లో ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ కూడా తొలగిపోతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రెసెంట్ మన కంట్రీ రిలేటెడ్ గా కనబడుతున్నటువంటి మేజర్ ఇష్యూస్ రెండే. ఒకటి ఏంటంటే యుఎస్ తో ఉన్నటువంటి ఈ ట్రేడ్ డీల్, అండ్ రెండు మన ఎకానమీలో స్లో డౌన్ కనపడడం వలన కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ లోని కొంత వీక్ గా వచ్చాయి కదా. ఆ రెండు ఇష్యూసే. సో ఇండియా అయితే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. సో వన్స్ ఈ ట్రేడ్ డీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి మార్కెట్ లో మూమెంటం కనపడాలంటే మెయిన్ మన కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ బాగుంటేనే మార్కెట్ లో మూమెంటం కనపడుతుందని. సో వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి డేటా పాయింట్స్ ని బట్టి మీరు ఒకసారి చూసారనుకోండి, మన ఎకానమీ లాంగ్ టర్మ్ లో ఎలా గ్రో అవుతుందో మీకు అర్థం అవుతుంది కదా. సో మన ఎకానమీ రిలేటెడ్ ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా వీళ్ళు రిపోర్ట్ లో షేర్ చేయడం జరిగింది. వన్స్ ఎకానమీలో ఈ పికప్ గనక కనపడింది అనుకోండి, దాంతో మన కంపెనీస్ కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లోని మన మార్కెట్స్ ఇన్వెస్టర్స్ కి మంచి వెల్త్ జనరేట్ చేస్తాయి. ఇటువంటి పేస్లు ఏముంటాయి స్టాక్ మార్కెట్ లో చాలా కామన్. అంటే ఒకసారి మార్కెట్ కంటిన్యూస్ గా పెరిగిన తర్వాత జనరల్లీ కంపెనీస్ యొక్క నెంబర్స్ లో కొంత వీక్నెస్ కనపడింది అనుకోండి, అటువంటి టైంలో మార్కెట్స్ లోని కరెక్షన్ కనపడడం అనేది సర్వసాధారణం. ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు ముందు కూడా మార్కెట్ లోని ఇటువంటి ఫాల్స్ చూసాం. అగైన్ వన్స్ కంపెనీస్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన తర్వాత మార్కెట్ లో రికవరీ కూడా అలాగే కనపడింది. నో
ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూస్ నడుస్తున్నాయో ఆ ఇష్యూస్ కూడా ప్రెసెంట్ అంటే కొంత షార్ట్ టర్మ్ కి చూసేటువంటి ఇష్యూసే తప్ప యుఎస్ కంప్లీట్ గా మన పైన ఈ టారిఫ్స్ విధించేసి మన నుంచి అసలు ఏవైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే ఆ ప్రొడక్ట్స్ కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, యుఎస్ కూడా స్ట్రగుల్ అవుతుంది కదా. సో దాంతో యుఎస్ కూడా దాన్ని పెద్దగా ప్రొలాంగ్ చేయకపోవచ్చు. ఇండియా అండ్ యుఎస్ మధ్యన త్వరలోని ట్రేడ్ డీల్ కూడా జరగచ్చు. కాబట్టి ఈ రెండు ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. వన్స్ ఈ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయినట్లయితే అగైన్ మన మార్కెట్స్ లోని రికవరీ కూడా కనపడుతుంది. సో ఇటువంటి టఫ్ టైంలో ఈ రిపోర్ట్ లో డేటా ఏదైతే ఉన్నదో దీన్ని క్లియర్ గా మీకు షేర్ చేసినట్లయితే మీకు మార్కెట్స్ లోని కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా అని చెప్పి ఈ రిపోర్ట్ ని కంప్లీట్ గా మీతో షేర్ చేస్తున్నాం. సో ఇటువంటి ఇంపార్టెంట్ డేటాని మీతో షేర్ చేయడానికి మన టీం ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫిబ్రవరి మంత్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. జనవరితో కంపేర్ చేస్తే ఫిబ్రవరిలోని మన కంట్రీలోని సిపిఐ ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది. లాస్ట్ 7 months లోని ఇదే లిస్ట్. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా జనవరితో కంపేర్ చేస్తే ఈ ఫిబ్రవరి మంత్ లోని బాగానే తగ్గింది. సో మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ ఏదైతే కంట్రోల్లోకి వస్తుందో అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. అండ్ దీంతో పాటు ఈ జనవరి మంత్ ఐఐపి డేటా కూడా రిలీజ్ అయింది. ఈ జనవరిలోని ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 3.5% గా రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేసినట్లయితే అది 5% కి పెరిగింది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఈ జనవరిలోని ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇయర్ ఆన్ ఇయర్ లోని 2.4% పెరిగినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కూడా 5.5% పెరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి సిపిఐ డేటా అండ్ అలాగే ఐఐపి డేటా రెండు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నిన్న మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వచ్చింది. సో ఆ కామెంట్ చూసాక ఇది అడ్రస్ చేయకపోతే ఆ వ్యక్తి నష్టపోతారు కదా అని చెప్పి ఈరోజు డైలీ మనిషిలో దీన్ని అడ్రస్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది అతననే కాదు, చాలామంది కూడా ఇటువంటి మోసాలకి గురై నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో ఈ కామెంట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నేను ఏమడుగుతున్నారంటే, చందన నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్, బట్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క ఏజెంట్ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేసి నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పించేశారు, దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదా అని అడుగుతున్నారు. జనరలీ చాలామంది డౌట్ రావచ్చు కదా ఎందుకు ఇలా చేశారని. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం గ్రాడ్యుయేషన్ లేకపోతే చాలా కంపెనీ టర్మ్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేయు. సో అందుకనే అలా తప్పుగా మెన్షన్ చేసి అతనికి పాలసీ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఇలా పాలసీ తీసుకుంటే ప్రాబ్లం ఉండదా? డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. సో మనం పాలసీ తీసుకున్నప్పుడు మనకి చెందినటువంటి ఎటువంటి డీటెయిల్స్ అయినా, అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, లేదా ఒకవేళ స్మోకర్ అనుకోండి, స్మోక్ చేస్తున్నానని చెప్పి మెన్షన్ చేయాలి. ఒకవేళ స్మోక్ చేయట్లేదని మెన్షన్ చేసినా, లేదా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయకుండా పాలసీ తీసేసుకున్నా రేపు పొద్దున మీకు క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది కదా, ఆ టైంలోని మీ క్లెయిమ్ అన్నది ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసేస్తాయి ఇలాంటి వేరియస్ రీజన్స్ చూసి. అందుకనే మీకు ఎవరైనా చెప్తున్నారనుకోండి, నేను చూసుకుంటాను క్లెయిమ్ టైంలోని, ఏం ప్రాబ్లం లేదు, మీరు మెన్షన్ చేసేయండి, పాలసీ వచ్చేస్తే తర్వాత నేను ఉన్నాను కదా, ఇలాంటివి ఎవరైనా చెప్తున్నారనుకోండి, అలాంటివి నమ్మి తప్పు డీటెయిల్స్ మాత్రం పాలసీలో ఇవ్వకండి. అటువంటి తప్పుడు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే క్లెయిమ్ టైంలోని మీరే నష్టపోతారు అనేది గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ కామెంట్ ఎవరైతే చేశారో అతనికి చెప్తున్నా, మీరు పాలసీ తీసుకున్న తర్వాత అది తప్పుగా మెన్షన్ చేశారు కదా, దాన్ని ఎడిట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే దాన్ని వాళ్ళని అడగండి చేంజ్ చేయమని చెప్పి, తప్పకుండా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ చేంజ్ చేయలేమని కానీ మీకు చెప్తున్నారనుకోండి, మీకు పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ టు పాలసీ డిపెండ్స్ ఆన్ దట్ ఫ్రీ లుకింగ్ పీరియడ్ ఉంటుంది 15 to 30 days వరకు. అది చేంజ్ చేయకపోతే ఆ టైంలోపు మీరు పాలసీని హ్యాపీగా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో వెంటనే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని అయితే మిస్ అవ్వకుండా సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోరో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏమైనా జరిగింది అనుకోండి, మన ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతుంది కదా. సో ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ అలాగే ఒక్క హాస్పిటల్ బిల్ చాలు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ, అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా తుడిచిపెట్టుకోవడానికి. అండ్ అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండడం ఇంపార్టెంట్. సో ఎవరికైనా హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే తీసుకోండి. ఇవి తీసుకునేటప్పుడు మనకు డౌట్స్ ఉంటాయి కదా, మనకి ఏ టర్మ్ ఇన్సూరెన్స్ సెట్ అవుద్ది, మనకి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ సెట్ అవుద్దని. దానికి మీరు డీటో ప్లాట్ఫామ్లో మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే లేవో మిస్ అవ్వకుండా ఈ వీకెండ్ లోపు టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ డీటో ప్లాట్ఫామ్ యొక్క లింక్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు.
సో దీనిలో భాగంగా విశాఖపట్నం సబ్బవరం జంక్షన్ నుంచి శీలానగర్ జంక్షన్ మధ్యన 6 లేన్ బైపాస్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది వీళ్ళు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 554 crores. ఎవరైతే వైజాగ్లో ఉంటారో వాళ్ళకైతే ఈ రోడ్స్ బాగానే ఐడియా ఉంటాయి. నేను కూడా వైజాగ్ నుంచే, సో నాకు కూడా ఈ రోడ్ రిలేటెడ్గా అయితే ఐడియా ఉన్నది. సో మీలో ఎంతమంది వైజాగ్ నుంచి ఉన్నారో ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా ఆర్డర్స్ ఏవైతే కంటిన్యూస్గా వస్తున్నాయో దాంతో ఆర్వీఎన్ఎల్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గానే గ్రో అవుతున్నది. సో ఇది ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కడపలోని 250 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు కమిషన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని కమిషన్ చేయడంతో వీళ్ళ టోటల్ ఆపరేషనల్ కెపాసిటీ 12,591.1 మెగావాట్కి రీచ్ అయింది. సో వీళ్ళు ఇలా కెపాసిటీస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి లాంగ్ టర్మ్లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ కెయిన్స్ టెక్నాలజీ రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కెయిన్స్ టెక్నాలజీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రమేష్ గారికి సెబీ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ని అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఈ షోకాజ్ నోటీస్ని ఇష్యూ చేయడానికి రీజన్ ఏంటంటే 2023 మార్చ్ 31 ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ లోని స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ మెయింటెనెన్స్ లోని కొన్ని సస్పెక్టెడ్ వైలేషన్స్ అయితే సెబీ గుర్తించడం జరిగింది. దాంతోనే వీళ్ళకైతే ఈ షోకాజ్ నోటీస్ని ఇష్యూ చేశారు. సో దీని రిలేటెడ్గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే రెస్పాండ్ అవుతూ లీగల్ టీమ్తోనైతే వీళ్ళు అప్రోచ్ అయ్యామని, సో ఇష్యూని అయితే త్వరలోనే రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు. చూడాలి ఇష్యూ ఏంటి, అసలు ఎలా రిజాల్వ్ చేసుకుంటారు అన్నది. కాకపోతే వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్కి షోకాజ్ నోటీస్ ఏదైతే వచ్చిందో అదైతే మార్కెట్ ఈరోజు నెగిటివ్ గానే తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోని స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చేందుకు ర్యాపిడో వాళ్ళు కూడా ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా ఈ రోజు ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బిజినెస్ లో కూడా ఓన్లీ జొమాటో అండ్ స్విగ్గీ ఇలా 2 players ఉన్నారు. ఇప్పుడు థర్డ్ ప్లేయర్ కూడా ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడానికి స్కోప్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నది. సో ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ర్యాపిడో వాళ్ళు కూడా ఈ సెగ్మెంట్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. ర్యాపిడో కనుక ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయినట్లయితే ర్యాపిడో నుంచి స్విగ్గీ అండ్ జొమాటోకి టఫ్ కాంపిటీషన్ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెస్టారెంట్స్ నుంచి చార్జ్ చేసేటువంటి కమిషన్ కావచ్చు అండ్ అలాగే కస్టమర్స్ దగ్గర నుంచి చార్జ్ చేసేటువంటి కమిషన్స్ కావచ్చు, ఇటువంటివి ర్యాపిడో వాళ్ళు ఇనిషియల్ గా తగ్గించారు అనుకోండి, చాలా మంది కస్టమర్ స్విగ్గీ జొమాటో నుంచి ర్యాపిడో కూడా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. దానివల్ల స్విగ్గీ జొమాటో ర్యాపిడో నుంచి అయితే టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా, దీని రిలేటెడ్ గా ర్యాపిడో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నిన్న ఎయిర్టెల్ వాళ్ళు స్టార్ లింక్ తోని పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు జియో వాళ్ళు కూడా స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ వాళ్ళతోని టైఅప్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా మన ఇండియన్ కస్టమర్స్ కోసం జియో వాళ్ళు కూడా స్టార్ లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ ని అవైలబుల్ గా తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. స్టార్ లింక్ ఇండియాలోకి ఎయిర్టెల్ అండ్ జియో ఇద్దరితోని కొలాబరేట్ అయితే రాబోతున్నది కదా. సో స్టార్ లింక్ రావడం వల్ల టవర్స్ ఆపరేట్ చేసేటువంటి ఇండస్ టవర్ వాళ్ళకైతే బిగ్ నెగిటివ్ అవ్వచ్చు అని చెప్పి మార్నింగ్ నుంచి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే స్టార్ లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కి టవర్స్ అవసరం లేదు కదా, డైరెక్ట్ శాటిలైట్ నుంచే ఈ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నది లభిస్తుంది. సో దీనివల్ల టవర్ యూసేజ్ అన్నది బాగా తగ్గిపోతుంది కాబట్టి ఇండస్ టవర్స్ వాళ్ళకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్నింగ్ నుంచి కన్సర్న్స్ రైజ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లోని ఇండస్ టవర్ స్టాక్ లో అయితే మనం ప్రెజర్ చూసాం. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్టార్ లింక్ ఇండియాలోకి వచ్చినా కూడా దీని అవైలబిలిటీ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎంత వరకు ఉంటుంది అన్నది మనం చూడాలి. ఎందుకంటే స్టార్ లింక్ యొక్క బేస్ ప్లాన్ అంటే లీస్ట్ ప్లాన్ మనం చూసినట్లయితే గ్లోబల్లీ నియర్లీ $25 వరకు వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. బట్ మన ఇండియాలోని ఇంటర్నెట్ కి మనం ఎంత పే చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే కదా, చాలా తక్కువ పే చేస్తాం మనం. సో స్టార్ లింక్ తో కంపేర్ చేస్తే మనం యూజ్ చేసేటువంటి ఇంటర్నెట్ ఏదైతే ఉన్నదో అది తక్కువ కాస్ట్ లో ఉంటుంది కాబట్టి రీటైల్ సెగ్మెంట్ పైన స్టార్ లింక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళ ప్లాన్స్ అంత తక్కువకి వస్తాయా అంటే రియల్లీ మనం వాడుతున్నటువంటి ఇంటర్నెట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అంత తక్కువకి స్టార్ లింక్ కూడా ఇంటర్నెట్ సర్వీస్ ని మన ఇండియాలో ప్రొవైడ్ చేస్తుందా లేదా అన్నది మనం చూడాలి. సో ఒకవేళ అలా కాకుండా వీళ్ళు హై కాస్ట్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు రీటైల్ సెగ్మెంట్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అంత ఉండదు కాబట్టి మరి టవర్స్ బిజినెస్ పైన ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇంపాక్ట్ అయితే మనం చూడకపోవచ్చు. ఏదైనా సరే వీళ్ళు ఏ ప్లాన్స్ ని లాంచ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. ప్రెసెంట్ టైఅప్ అనౌన్స్ చేశారు కదా, కొన్నాళ్ళలోని ఇంటర్నెట్ ని ఇండియాకి తీసుకొచ్చి వీళ్ళు త్వరలోనే ప్లాన్స్ ని అయితే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. చూడాలి వీళ్ళు లీస్ట్ ప్లాన్ ఎంత ఉంటుంది అన్నది. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ డ్రగ్స్ రిలేటెడ్ గా ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది సైంటిస్టులు అయితే ప్రయత్నిస్తూనే వస్తున్నారు కదా. ఒజంపిక్ డ్రగ్ ఏదైతే ఉన్నదో ఇది వెయిట్ లాస్ అండ్ డయాబెటిస్ కి అయితే యూజ్ అవుతుందని చెప్పి చాలా వరకు కొన్ని స్టడీస్ చెప్పాయి కదా ఆల్రెడీ. ఇది సర్టెన్ ఏజ్ రిలేటెడ్ కండిషన్స్ లైక్ ఆల్జిమర్, సర్టెన్ క్యాన్సర్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తుందని చెప్పి వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్ యాంటీ ఏజింగ్ సొల్యూషన్ గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వేరియస్ స్టడీస్ ఎంతో కాలం నుంచి నడుస్తున్నాయని, సో అన్ని స్టడీస్ కూడా సక్సెస్ఫుల్ అయినట్లయితే ఇది ఒక యాంటీ ఏజింగ్ డ్రగ్ రిలేటెడ్ గా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇటువంటి డ్రగ్స్ వచ్చినప్పుడు వీటి రిలేటెడ్ గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కదా. ప్రెసెంట్ దీని రిలేటెడ్ గా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయంటున్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా అంటే వాడిన తర్వాత ఎవరి మీద ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నది మనం చూడాలి. ప్రెసెంట్
ఒబెసిటీ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ ఇష్యూ ప్రతి ఒక్క కంట్రీలో కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నది కదా. సో ఈ ఇష్యూని కంట్రోల్ చేసేందుకు గాను ఈ డ్రగ్ అయితే యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నారు. కానీ వన్స్ దీని రిలేటెడ్ గా అప్రూవల్ రావాలి. వన్స్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఇది ఎంత వరకు యూజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముంటాయి అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ డ్రగ్ గనక సక్సెస్ఫుల్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేవనుకోండి, ఫార్మా కంపెనీస్ కి ఇది బిగ్ ఆపర్చునిటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్టు యాంటీ ఏజింగ్ గా ఈ డ్రగ్ యూజ్ అవుద్ది అంటున్నారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే వాళ్ళ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేసి ఎప్పుడు కూడా యంగ్ గా ఉండాలని అనుకుంటారు కదా. సో చాలా వరకు ఈ డ్రగ్ సేల్స్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఈ డ్రగ్ సక్సెస్ఫుల్ అయినట్లయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫార్మా కంపెనీస్ కి అయితే అది బిగ్ ఆపర్చునిటీయే కానుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తో పాటు అదర్ ఇండస్ట్రీస్ కి కూడా వేరియస్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు మిట్సుబిషి వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్ లోని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు ఎక్స్క్లూజివ్ గా మిట్సుబిషి అడ్వాన్స్డ్ గ్యాస్ అండ్ థర్మల్ పవర్ టర్బైన్ ఇంజిన్స్ కోసం హైలీ ఇంజనీర్డ్ అండ్ కాంప్లెక్స్ రొటేటింగ్ అండ్ స్టేషనరీ ఎయిర్ ఫాయిల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. నో మిట్సుబిషి వాళ్ళకి గ్లోబల్లీ పవర్ జనరేషన్ ఇండస్ట్రీలో ఏదైతే డిమాండ్ కనపడుతున్నదో ఆ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను ఈ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ ఎక్స్క్లూజివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే హెల్ప్ఫుల్ అవుతుందని, నో మిట్సుబిషి వాళ్ళకి వీళ్ళు ఏవైతే ఇటువంటి సర్వీసెస్ అందిస్తున్నారో దాంతో మిట్సుబిషి వాళ్ళ దగ్గర నుంచి 2024 కి గాను ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు పార్ట్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే మిట్సుబిషి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా లాంచ్ చేశారో దాని ద్వారా మిట్సుబిషి వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయబోతున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో మిట్సుబిషి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మరిన్ని ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళు మన ఇండియాలోని ఎంపాక్ గ్లిఫ్లోజిన్ జెనరిక్ ని అండ్ దాని యొక్క కాంబినేషన్స్ ని లాంచ్ చేయడం జరిగింది. దీని టైప్ 2 డయాబెటిక్స్, క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ అండ్ అలాగే క్రోనిక్ హార్ట్ ఫెయిలియర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని, సో పేషెంట్స్ యొక్క కన్విన్స్ ని వీళ్ళు మైండ్ లో పెట్టుకుని ఇన్నోవేటర్ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే ఈ టాబ్లెట్ సైజ్ ని చాలా చిన్నగా తయారు చేసినట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఇండియాలో వీటిని లాంచ్ చేయబోతున్నారో వీటి యొక్క సేల్స్ గనక బాగా జరిగినట్లయితే అది ఆల్కెమ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి మిథేన్మైన్ హిప్యురేట్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్స్ ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $32.6 మిలియన్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త టాబ్లెట్స్ కి వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. కాబట్టి యుఎస్ లో వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గానే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని జిఎస్టీ రేట్ కట్స్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైస్ బేస్డ్ జిఎస్టీ రేట్స్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సజెస్ట్ చేసినట్టుగా, కానీ దీనికి గవర్నమెంట్ అయితే ఫేవర్ గా లేదు. ఎందుకంటే ఇలా ప్రైస్ బేస్డ్ గా జిఎస్టీ రేట్స్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే సిస్టమ్ ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. కాబట్టి అలా గవర్నమెంట్ అయితే ఇంట్రెస్టెడ్ గా లేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఐటమ్స్ పైన జిఎస్టీని పెంచబోతున్నట్లయితే కొన్ని ఐటమ్స్ పైన జిఎస్టీని గవర్నమెంట్ తగ్గించొచ్చని, దానిలో మనం చూసినట్లయితే డ్రైయర్స్, మేకప్ కిట్స్ ఇటువంటి వాటిపైన జిఎస్టీని 28% కి గవర్నమెంట్ పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయని, అండ్ ఫుడ్ ఐటమ్స్ పైన జిఎస్టీని 5% కి తగ్గించాలని చెప్పి గవర్నమెంట్ అయితే చూస్తున్నట్లుగా, అండ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని గవర్నమెంట్ రివ్యూ చేస్తుందని, నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లోని దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక కాల్ తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి ఫుడ్ ఐటమ్స్ పైన జిఎస్టీని గవర్నమెంట్ అయితే తగ్గించడానికి చూస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. ఫైనల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుంది అన్నది మనకి మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ దగ్గర ఫ్రీ ల్యాండ్ చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. ఈ ల్యాండ్ లోని ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ల్యాండ్ లోని కమర్షియల్ హబ్స్ డెవలప్ చేసుకునే విధంగా గవర్నమెంట్ కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడానికి చూస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఫ్రీగా ఉన్నటువంటి ల్యాండ్ లోని షాపింగ్ కాంప్లెక్సెస్, కాన్ఫరెన్స్ సెంటర్స్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఇటువంటివన్నీ కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ డెవలప్ చేసుకునేందుకు గాను ఈ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ని అలౌ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా ఏదైనా డిసిషన్ తీసుకుందనుకోండి, అది లిస్టెడ్ స్పేస్ లోని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. ఎందుకంటే వీళ్ళు వేరియస్ ఎయిర్పోర్ట్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు కదా. సో గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుందనుకోండి, వాళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చోట్ల కూడా ఉన్నటువంటి ఫ్రీ ల్యాండ్ ని వాళ్ళు కమర్షియల్ యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ రెవెన్యూస్
రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఆ ల్యాండ్ మానిటైజేషన్ చేయడం ద్వారా గవర్నమెంట్ కి కూడా కొంత రెవెన్యూ అన్నది జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ ఫిబ్రవరి మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా అయితే రిలీజ్ అయింది. ఈ ఫిబ్రవరి మంత్ లోని జనవరి మంత్ తో కంపేర్ చేస్తే ఈక్విటీ ఇన్ఫ్లోస్ అయితే 26% తగ్గాయి. యాక్చువల్లీ మనం ప్రెసెంట్ చూసినట్లయితే లాస్ట్ 5 months నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ ఫాల్ చూస్తున్నాం కదా. సో జనరల్ ఇలా మార్కెట్ ఫాల్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, చాలా మంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు కదా, దాంతో ఈక్విటీలోని ఇన్ఫ్లోస్ అన్నవి తగ్గుతాయి. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొంత ఎస్ఐపి క్యాన్సిలేషన్ కూడా పెరిగింది కదా. సో ఎస్ఐపి ఫ్లోస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ జనవరితో కంపేర్ చేస్తే ఫిబ్రవరి మంత్ లోని ఎస్ఐపి ఫ్లోస్ అయితే కొంత తగ్గాయి, కానీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరితో కంపేర్ చేస్తే ఈ ఫిబ్రవరిలోని ఎస్ఐపి ఫ్లోస్ 35% పెరిగాయి. యాక్చువల్లీ ఇంకా ఎస్ఐపి ఫ్లోస్ తగ్గచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. ఎందుకంటే కంటిన్యూస్ గా మార్కెట్ కరెక్ట్ అవుతుండడంతో ఎస్ఐపి ఫ్లోస్ ఇంకా తగ్గచ్చు, ఎస్ఐపి క్యాన్సిలేషన్ నెంబర్ కూడా బాగా పెరగచ్చు అని చెప్పి మార్కెట్ లో కొన్ని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. కానీ స్టిల్ ఇక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చూసినట్లయితే ఎస్ఐపి ఫ్లోస్ అయితే మరీ అంతగా ఏమీ తగ్గలేదు. నెక్స్ట్ అదానీ గ్రూప్ ముంబైలోని ధారావి ప్రాజెక్ట్ విన్ అయింది. దాని గురించి మనందరికీ ఐడియా ఉన్నది కదా. ఇప్పుడు ముంబైలోని వీళ్ళు మరొక 36,000 crores వర్త్ ప్రాజెక్ట్ అయితే విన్ అయినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ముంబై మోతీలాల్ నగర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కి అదానీ గ్రూప్ హైయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే అదానీ గ్రూప్ విన్ అవుతూ వెళ్తుందో ఇది అదానీ గ్రూప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ తమిళనాడులో ఆపరేట్ చేసేటువంటి సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. తమిళనాడు గవర్నమెంట్ లైమ్ స్టోన్ పైన మినరల్ ట్యాక్స్ ని 160 per ton పెంచడం జరిగింది. సో ఇది పెంచడం వలన ఈ తమిళనాడులో ఆపరేట్ చేసేటువంటి సిమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటిపైన పర్ సిమెంట్ బ్యాగ్ 16 rupees వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ అనలిస్టులు అయితే షేర్ చేస్తున్నారు. ఈ తమిళనాడులో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ మనం చూసినట్లయితే దాల్మియా భారత్ కావచ్చు, రామ్కో కావచ్చు, అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, ఇటువంటి వేరియస్ కంపెనీస్ కి తమిళనాడులోని మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. సో దీనివల్ల ఈ కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈరోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇప్పటికి కూడా ఎవరైనా టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే వెంటనే మర్చిపోకుండా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు డీటెయిల్ యొక్క లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.